యుద్ధం అంటే కేవలం బాంబులు, క్షిపణులు, తుపాకీ కాల్పులే కాదు. యుద్ధంలో కనిపించని మరో భయానక ప్రపంచం కూడా ఉంటుంది. అదే జైళ్లు. అక్కడ ఖైదీలు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారు? వారికి కనీస మానవ హక్కులు అందుతున్నాయా? లేక యుద్ధం పేరుతో అమానుష పరిస్థితులను ఎదుర్కొంటున్నారా? అనే ప్రశ్నలు ఎప్పటికప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చకు వస్తూనే ఉంటాయి. ఇప్పుడు అలాంటి మరో సంఘటన అంతర్జాతీయ స్థాయిలో తీవ్ర ఆందోళనకు కారణమైంది. పాలస్తీనాకు చెందిన జర్నలిస్ట్ ముజాహిద్ బనీ ముఫ్లేహ్ జైలు నుంచి విడుదలైన తర్వాత కనిపించిన దృశ్యాలు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. ఒకప్పుడు ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి కేవలం 6 నెలల నిర్బంధం తర్వాత పూర్తిగా క్షీణించి అస్థిపంజరంలా బయటకు రావడం అనేక ప్రశ్నలకు దారితీసింది. విడుదలైన వెంటనే ఆయన ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో ప్రపంచవ్యాప్తంగా మానవ హక్కుల సంస్థలు, పాత్రికేయ సంఘాలు స్పందించాయి. ఈ ఘటనపై అంతర్జాతీయ స్థాయిలో విచారణ జరపాలనే డిమాండ్లు కూడా వినిపిస్తున్నాయి. ముజాహిద్ బనీ ముఫ్లేహ్ వెస్ట్ బ్యాంక్లోని బీటా పట్టణానికి చెందిన జర్నలిస్ట్. స్థానిక పరిస్థితులు, పాలస్తీనా ప్రజల సమస్యలు, ఇజ్రాయిల్ పాలస్తీనా ఘర్షణలకు సంబంధించిన వార్తలను కవర్ చేస్తూ పనిచేస్తున్నారు. అయితే 2025 జూన్లో ఇజ్రాయిల్ భద్రతా బలగాలు ఆయన అదుపులోకి తీసుకున్నాయి. పాలస్తీనియన్ వర్గాల ప్రకారం ఆయనపై ఎలాంటి అధికారిక అభియోగాలు నమోదు చేయకుండా పరిపాలనా నిర్బంధం కింద జైల్లో ఉంచారు. ఈ విధానం ప్రకారం కొన్ని సందర్భాల్లో భద్రతా కారణాలు చూపుతూ బహిరంగ విచారణ లేకుండానే వ్యక్తులను నిర్బంధించే అవకాశం ఇజ్రాయెల్ చట్టాల్లో ఉంది. అయితే దీనిపై మానవ హక్కుల సంస్థలు చాలా కాలంగా అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి. సుమారు 6 నెలల తర్వాత ముఫ్లేహ్ విడుదలయ్యారు. కానీ బయటకు వచ్చిన వ్యక్తిని చూసి ఆయన కుటుంబ సభ్యులు, సహచరులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. బాగా బరువు తగ్గిపోయి నడవలేని స్థితిలో కనిపించారు. ఆయన ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. విడుదలైన 2 రోజుల్లోనే మెదడులో రక్తస్రావం జరగడంతో అత్యవసర శస్త్రచికిత్సలు చేయాల్సి వచ్చింది. ప్రస్తుతం ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయిన కొన్ని చిత్రాలు ఆయన తలకు తీవ్ర గాయాలు ఉన్నట్లు కనిపించాయి. ఈ విషయంలో పూర్తిస్థాయి వైద్య న్యాయ విచారణ అవసరమని మానవ హక్కుల కార్యకర్తలు చెబుతున్నారు. ఈ కేసుతో పాటు మరో అంశం కూడా చర్చకు వచ్చింది. పాలస్తీనియన్ ప్రిజనర్ సొసైటీ ప్రకారం అక్టోబర్ 2023 తర్వాత వందలాది మంది పాలస్తీనియన్ జర్నలిస్టులు వివిధ సందర్భాల్లో ఇజ్రాయిల్ నిర్బంధంలోకి వెళ్లారు. వారిలో చాలా మందికి సరైన వైద్యం అందడం లేదని, ఆహారం తగినంతగా ఇవ్వడం లేదని, శారీరకంగా వేధిస్తున్నారని ఆ సంస్థ ఆరోపిస్తోంది. ఖైదీల ఆరోగ్య పరిస్థితి వేగంగా క్షీణిస్తోందని కూడా పేర్కొంటోంది. అయితే ఈ ఆరోపణలను ఇజ్రాయిల్ ప్రభుత్వం పూర్తిగా ఖండిస్తోంది. తమ జైళ్లలో ఖైదీలందరికీ చట్ట ప్రకారం వైద్యం, ఆహారం, ఇతర సదుపాయాలు కల్పిస్తున్నామని స్పష్టం చేస్తోంది. ఎవరైనా సిబ్బంది నిబంధనలు ఉల్లంఘించినట్లు ఫిర్యాదులు వస్తే వాటిని విచారిస్తామని కూడా చెబుతోంది. భద్రతా కారణాల దృష్ట్యా కొన్ని నిర్బంధాలు తప్పనిసరి అవుతాయని, అవన్నీ చట్టపరమైన ప్రక్రియలోనే జరుగుతాయని ఇజ్రాయిల్ అధికారుల వాదన. ఈ కేసు ప్రపంచవ్యాప్తంగా జర్నలిస్టుల భద్రతపై మరోసారి చర్చను రేకెత్తించింది. యుద్ధ ప్రాంతాల్లో పనిచేసే మీడియా ప్రతినిధులు ఎలాంటి ప్రమాదాలను ఎదుర్కొంటున్నారో ఈ ఘటన మరోసారి గుర్తు చేసింది. అంతర్జాతీయ చట్టాల ప్రకారం జర్నలిస్టులు పౌరులుగానే పరిగణించబడతారు. అందువల్ల వారికి రక్షణ కల్పించడం ప్రతిపక్షం బాధ్యతగా భావిస్తారు. అయితే యుద్ధ పరిస్థితుల్లో ఈ నిబంధనలు ఎప్పుడూ పూర్తిగా అమలు కావడం లేదని అనేక అంతర్జాతీయ నివేదికలు చెబుతున్నాయి. ఇప్పటికే గాజా, వెస్ట్ బ్యాంక్ ప్రాంతాల్లో పనిచేస్తున్న అనేక మంది జర్నలిస్టులు ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు గాయపడ్డారు. పలువురు అదృశ్యమయ్యారు. మీడియా సంస్థల కార్యాలయాలు కూడా దాడులకు గురైన సందర్భాలున్నాయి. ఈ పరిస్థితుల్లో యుద్ధ ప్రాంతాల్లో స్వతంత్ర వార్తా సేకరణ మరింత క్లిష్టంగా మారుతోంది. ముజాహిద్ బనీ ముఫ్లేహ్ కేసులో అసలు నిజమేంటి? ఆయన ఆరోగ్య పరిస్థితి ఎందుకు అంతగా క్షీణించింది? జైల్లో నిజంగా హింస జరిగిందా, లేక ఇతర వైద్య కారణాలున్నాయా అనే అంశాలపై స్వతంత్ర అంతర్జాతీయ విచారణ జరగాలనే డిమాండ్ పెరుగుతోంది. అదే సమయంలో ఇజ్రాయెల్ ప్రభుత్వం మాత్రం తమపై వస్తున్న ఆరోపణలను నిరాధారమని కొట్టిపారేస్తుంది. ఈ కేసు కేవలం ఒక జర్నలిస్ట్ ఆరోగ్యానికి సంబంధించిన అంశం మాత్రమే కాదు. యుద్ధ సమయంలో మానవ హక్కులు, ఖైదీల రక్షణ, మీడియా స్వేచ్ఛ, అంతర్జాతీయ మానవతా చట్టాల అమలు వంటి కీలక ప్రశ్నలను ప్రపంచం ముందుంచుతోంది. ఈ ఆరోపణలపై భవిష్యత్తులో జరిగే స్వతంత్ర దర్యాప్తు, వైద్య నివేదికలు, న్యాయపరమైన ప్రక్రియలే ఈ కేసులో పూర్తి వాస్తవాలను వెలుగులోకి తీసుకురానున్నాయి.